నమస్కారం వైఎంసీ న్యూస్ కు స్వాగతం. స్మార్ట్ మీటర్లు మా బ్రతుకులో చీకట్లు నింపుతున్నాయని విద్యుత్ మీటర్ రీడర్లు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. విద్యుత్ సంస్థను నమ్ముకొని 23 సంవత్సరాల నుండి విద్యుత్ మీటర్లు రీడింగ్లు తీస్తూ తమ కుటుంబాలు పోషించుకుంటున్న వేలాది మంది కుటుంబాల పొట్ట కొడుతున్నారని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ యూనియన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్స్ రీడర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు కోనసీమ జిల్లా కలెక్టర్ కు మీటర్ రీడర్స్ తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు బిగుస్తున్న సందర్భంలో సంస్థను నమ్ముకొని గత 23 సంవత్సరాల నుండి స్పాట్ బిల్లింగ్ చేసుకొని చాలీచాలని జీతాలతో సంస్థను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నామని, ఇప్పుడు తమ మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు తమ కుటుంబాలకు న్యాయం చేయాలని వినతి పత్రం ఇచ్చామని నాయకులు తెలియజేశారు. కార్యక్రమంలో అమలాపురం యూనియన్ డివిజన్ ప్రెసిడెంట్ పి నాగబాబు, వైస్ ప్రెసిడెంట్ ఆర్ రాజు, సెక్రటరీ తోట ప్రసాద్, కె లక్ష్మణ్, అన్ని మండలాల విద్యుత్ మీటర్ రీడర్ల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. కోనసీమలో ఉన్నటువంటి రంగాల్లో ఇటు వ్యవసాయం కానీ, ఈ పాడి పరిశ్రమ కానీ అన్ని రంగాలు కూడా కుదేలైన తరుణంలో ఈ అక్వా ఉంటే అందరికీ జీవనోపాధిగా, అలాగే నెయ్యిలు పండించే రైతులకి ఆధారంగా, అలాగే దీని మీద ఆధారపడినటువంటి ఎంతోమంది కూలీలకైతే, ఈ పట్టుబడి వాళ్ళకైతే జీవనోపాధితో ముందుకెళ్తున్న సమయంలో ఈ మేతల రూపంలో మేతల రేట్లు పెంచి, అలాగే రెయ్యలు పంట పండించిన తర్వాత అమ్ముకునేటప్పుడు ఈ ప్లాంట్ వాళ్ళు సిండికేట్ అయ్యి, అలాగే ఇంకో పక్క ఈ రైతు ప్రధానంగా వినియోగించేది విద్యుత్తు, ఆ విద్యుత్తును కూడా గవర్నమెంట్ వారు ఇచ్చిన టార్గెట్ని ఫుల్ఫిల్ చేయడానికని అక్రమం ద్వారా దుర్మార్గమైన దారుల్లో ఫైన్లు వేస్తూ ఇవాళ రైతుల్ని ఏడిపిస్తారు. ఆ తరుణంలో దిక్కుతోచక ఈ రోజున ఇలా మన మోడీ గారు అయితే, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ అయితే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లి అన్ని రంగాల్లోనే పరుగులెత్తించి దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం తీసుకెళ్దామని అన్ని రంగాలను కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తుంటే, ఈ విద్యుత్ వారు ఈ మధ్య ఏసీడీలని, అడిషనల్ ట్రాన్స్ఫార్మర్లని ఎదిపులోడు వాడుతున్నారని ఇలా చేస్తారు. వాళ్ళు సప్లై చేసేది నాసి రకమైన విద్యుత్. అసలు ఈవేళ రైతుకి ఫేస్ టు ఫేస్ 440 volts విద్యుత్ సప్లై చేయాలి. ఆ విద్యుత్ దగ్గర రైతు మోటార్లు కాలిపోకుండా కానీ సరైన యాంప్స్ తీసుకుని విద్యుత్ ఒక లెవెల్లో ఒక పద్ధతిగా వస్తూ రావడానికి ఉన్నది. సక్రమైన విద్యుత్ ఇచ్చినప్పుడు ఒక హెచ్పి వాడినప్పుడు 1.1 amps ఖర్చు అవుద్ది. అలాగే వాళ్ళు నాసిరకమైన విద్యుత్ అంటే ఈ మధ్య 380, 390 ఇస్తున్నారు. అప్పుడు ఒక 1 HP విద్యుత్ వాడుతుంటే 2 amps వస్తుంది. అంటే రెగ్యులర్గా ఒక రైతుకి 10,000 వచ్చి బిల్లు రైతుకి 20,000 వస్తుంది. దాన్ని 20,000 ఏంటంటే వీళ్ళు నాసిరకం విద్యుత్ సప్లై చేసి ఈ బిల్లు పెరగడానికి వాళ్ళు కారకులయ్యి, ఆ బిల్లు పెరిగిన దానికి నువ్వు అదనంగా విద్యుత్ వాడుతున్నావు, నువ్వు ఏసీడీ కట్టాలని ఆ రకంగా కట్టించుకుంటూ, నువ్వు విద్యుత్ వాడకం చాలా పెరిగిపోయింది, నీ ట్రాన్స్ఫార్మర్ మార్చుకుని కొత్త ట్రాన్స్ఫార్మర్ వేసుకోవాలి అని ఒక పక్క పడుతుంది. మన తెలంగాణలో అయితే ట్రాన్స్ఫార్మర్ 2 లక్షలు ఉంటే మనకి 4 లక్షలు ఉంది. ఆక్వా పరిశ్రమను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ముందున్న మన బడ్జెట్ లో మొత్తం ఆక్వాలో కలిపి ఉత్పత్తులు అంటే ఫీడ్ లో తయారయ్యే ఉత్పత్తులు అన్నిటి మీద, కాంపోజిషన్ మీద మొత్తం అన్ని కూడా ఎక్స్పోర్ట్ డ్యూటీ పూర్తిగా తగ్గించేశారు. పూర్తిగా తగ్గించినప్పటికీ కూడా మన దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న ఫీడ్ కంపెనీస్ మోనోపోలీ చేసే వాళ్ళందరూ కూడా ఏ విధమైన రేటు తగ్గకుండా పాత రేట్లే కంటిన్యూషన్ చేస్తుంది. ఇందులో ఇంకో విషయం కూడా ఉంది. ఇలా ఇది వరకు 3 or 4 months బ్యాక్ సోయా 80 నుంచి 90 రూపాయలకి వెళ్ళింది. 80 నుంచి 90 రూపాయలకి వెళ్ళిన సందర్భంలో ఓన్లీ సోయా బేస్ చేసి కేజీకి 15 రూపాయలు అంటే టన్నుకు 15,000 పెంచారు. ఏ రేట్ని ఇవేళకి కొనసాగించాం. తర్వాత ఎక్స్పోర్ట్ డ్యూటీలు ప్రతి దాని మీద, ఫిష్ ఆయిల్ మీద కానీ అట్ల మీద తగ్గినప్పటికీ తగ్గించకపోవడం ఇది మాత్రం చాలా అన్యాయం. ఈ రైతులంతా కూడా రోడ్డు ఎక్కవలసి వచ్చిందంటే ఇప్పుడు కరెంట్ సమస్య గురించి సత్యవరాజు చెప్పారు. అలాగే ఈరోజు ఫీడ్ సమస్య ఉంది. ఫీడ్ ఇది వరకు 20% పెరిగితే వాళ్ళు ఇమీడియట్లీ 20% మేత రేటు పెంచడం జరిగింది. ఈవేళ ఫీడ్ లో కలిపే రా మెటీరియల్ అంతా కూడా 40% తగ్గినా సరే వాళ్ళు రేటు తగ్గించడానికి ఎదురు రావట్లేదు. కానీ రెయ్యి రేటు వచ్చినప్పటికీ ఏ కౌంటీ ఈ రోజు పట్టుబడికి వస్తుందో చూసి వాళ్ళంతా అసోసియేషన్ అయ్యి వెంటనే రెయ్యి రేట్ అయితే తగ్గించడం జరుగుతుంది. కానీ ఈవేళ వాళ్ళే ఎక్స్పోర్టర్ వాడే ఫీడ్ కంపెనీ వాళ్ళే. ఎక్స్పోర్టర్స్ అయితే ఎవరు ఎడుతున్నారో వీళ్ళు ముగ్గురు 1+1+1 కాదు, వీళ్ళంతా కలిసి 1.
1+1+3 యాక్చువల్గా. కానీ వీళ్ళంతా కలిసి ఒకటే దళారీ వ్యవస్థ కింద ఉండి రైతాంగాన్ని దోచుకుంటూ రైతుల యొక్క ఇబ్బందులను ఏమాత్రం కూడా దృష్టి పెట్టుకోకుండా ఆక్వా ఫ్యామిలీగా చెప్పుకునేటువంటి వీళ్ళంతా కూడా ఒక కుటుంబంలో ఒక సభ్యుడు ఏదైతే కింద వరుసలో ఉంటే వాడికి సపోర్ట్ ఇవ్వాల్సిన పోయి వీళ్ళందరూ కలిసి ఒక రైతు మీద ఎక్కి రైతును సర్వనాశనం చేస్తున్నారో దీన్ని ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి మా కోనసీమ ఆక్వా